అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు ధనంజయ్ అన్న. ఏం చేస్తుంటారు ధనంజయ్? నేను స్పెషల్ సింగర్ అన్న. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు మాకేమైనా చూపిస్తారా సాంగ్ మీ టాలెంట్ ఏందనేది? అంటే ఎందుకంటే ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో రాజకీయ నాయకుల గురించి మీకు తెలిసినవి ఏమైనా చెప్పగలరా? ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి ఇక్కడ కిషన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుండి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుండి పద్మారావు. సో ఎట్లా ఉంది ఇక్కడ వీళ్ళ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? మీ ఇక్కడ లోకల్ క్యాండిడేట్ కదా, సో ఎట్లా అనిపిస్తుంది? కిషన్ రెడ్డి గారు మన హోమ్ మినిస్టర్గా చేశారు. అది ఒక పాయింట్ అయితే గ్రౌండ్ లెవెల్లో ఏమున్నా కూడా మనకి దేశానికి ఒక మంచి నాయకత్వం కావాలి. మన కోసం వేసే ఓటు ఇక్కడ ఎవరి నాయకుడని కాదు, మన దేశాన్ని నడిపించడానికి ఉపయోగపడుతుందా లేదా. గత 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే పరిస్థితి ప్రతి ఒక్కడు ఏ అమెరికా వాడు ఏ శాంక్షన్స్ విధిస్తాడో, ఏ జాబ్లు వస్తాయో, ఎక్కడ పోతాయో ఏమీ తెలీదు. మన మోడీ వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచంలో మనం వెనకబడిన దేశం అనుకున్న వాళ్ళల్లా ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశమైంది. ప్రపంచానికే నాయకత్వం ఆధ్యాత్మికంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ ప్రతి విషయంలోని. అంతెందుకు చూడండి, వరల్డ్ మొత్తం టెర్రర్ అయిపోయినటువంటి కరోనా టైంలో కూడా మనం చాలా ఫాస్ట్గా వ్యాక్సిన్ క్రియేట్ చేసి మన వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే కాకుండా వేరే దేశాలు కూడా మనకన్నా బలహీనంగా ఉన్న పంపించడం జరిగింది. ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలంటే ఒక మంచి నాయకత్వం, ధైర్యవంతుడైన నాయకుడు ఉండాల్సింది. ఇప్పుడు పిరికిగా ఉన్న నాయకుడికి ఫుల్ 500 సీట్లు ఇచ్చినా కూడా ఆయన ఏం చేయలేడు. ఒక మంచి నాయకుడికి మినిమం మెజారిటీ ఇచ్చినా కూడా చాలా స్ట్రాంగ్గా ఎలా చేస్తాడనేది మోడీ గారు చేసి చూపించారు. కాబట్టి ఏంటంటే ఏ నియోజకవర్గంలో ఎవరున్నా కూడా మోడీ గారి నాయకత్వం బలపరచడానికి ఓటేయాలి. కానీ మరి అటు చూసుకుంటే కాంగ్రెస్ ఇండియా కూటమి అని చెప్పేసి కూడా వస్తున్నారు మరి వాళ్ళు. సో ఎట్లా ఉండబోతున్నారు పోటీ? ఎట్లా ఉంటుంది? ఏమైనా ఛాన్స్ ఉంటుందా మరి సరే, అంటే కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏమన్నా? కష్టమేలేండి. కష్టమేనా? కష్టమే. సో మూడోసారి కూడా మోడీ. మనం ఇప్పుడు పప్పన్నం తింటాము, మంచి అన్నం తిన్న తర్వాత మళ్ళీ చారన్నం తినడానికి ఇష్టపడతామా? కరెక్ట్ సింక్ అయింది. ఓకే, అది కాదండి. ఇప్పుడు మంచి బలమైన నాయకుడి పాలన చూసిన తర్వాత అంతకుముందు 10 సంవత్సరాలు చూసిన పాలన చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలని ట్రై చేస్తామా? సేమ్ కదండి. ఇప్పుడున్న యువత, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా 10 సంవత్సరాలు అనేది చాలా తక్కువ కాలమే, అంతకుముందు ఏం జరిగింది అనేది. కాబట్టి ఏంటంటే మోడీ గారిని సపోర్ట్ చేయడం అనేది మినిమం, అంటే మన దేశ భద్రత కోసం, మన దేశ అభివృద్ధి కోసం చేయాలి, ఖచ్చితంగా వేయాల్సిందే. సార్ మరి ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి చూసుకుంటే ప్రధానంగా ఇక్కడున్న కిషన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఏవైతే ఇందాక చెప్పుకున్నట్టు 3 అభ్యర్థులు, సో వీళ్ళ మధ్యలో పోటీ ఎట్లా ఉండబోతుంది, గెలిపే వరకు ఉంటుంది మరి? కిషన్ రెడ్డి గారు నాకు తెలిసి ఇక్కడ ప్రతి సందర్భంలోనే ఇక్కడ కనిపిస్తారు. ప్రతి సందర్భంలోనూ ఏ చిన్న సందర్భం వచ్చినా, ఏ పెద్ద సందర్భం వచ్చినా కూడా ఖచ్చితంగా మన మధ్య ఉండే వ్యక్తి. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా హీ హ్యాస్ హిజ్ ఓన్ అడ్వాంటేజ్. కానీ మరి ఇక్కడ అధికారంలో అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మరి. సో ఏమన్నా కాంగ్రెస్ అభ్యర్థికి ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? అధికారం కాంగ్రెస్ ఉంది, కానీ సిటీలో మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు వీక్ అవుతున్నారు. సో ఆ కాంబినేషన్స్లో బీజేపీకే బెటర్ ఎడ్జ్ ఉంది అనుకుంటున్నాను. కానీ మరి మీరు సింగర్ అన్నారు, ఏమైనా మీ టాలెంట్ ఏమైనా చూపించగలరా ఇప్పుడు? అంటే ఈ రాజకీయాల గురించి చూసుకుంటే ఏమైనా మీకు తెలిసింది ఏమైనా చెప్పగలరా? అంటే నేను సినిమా పాటలు పాడతాను, ఏమనుకోండి, కానీ ఒక పాట పాడినిపిస్తా మా మోడీ గారి కోసం. ఆయనకి తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.